పోతండి ఆయన ఒడ్డు. ముసలోడు వేరే దాన్ని చూసుకుంటాడు కానీ నువ్వు పక్కన రా. కల్లడిల్లకు బిడ్డ రావులమ్మ రావులమ్మ తల్లి వైతున్నా కొన్ని నీళ్ళు పోస్తా కానీ ఇట్లా అని ఇట్లా వేస్తే పకోడీ అవుతుంది కదా. కాలంలో ఉంటే మనుషులు ఋషులు అవుతారా ఏం చెప్పారా ఆడబోతుంది కప్ప కేపనేసి ఉప్ప మాటలు తిండికి తిన్న రాజులు పట్టేళ్ళెవరు లేస్తే వర్షంలో బీరు తాగొద్దన్న ఇసుకి వేసుకొని ఆ వేడి వేడి ఏం అలవాట్లేదు అయ్యా. నేను చాయ్ తీసుకుంటున్నా ఏ జరుగు నీ కాదు మా ఆయనకి అని అంటుంది వచ్చేసింది బాలా ఎప్పుడు ఇది ఎందుకు కూర్చున్నా తెలుసా అప్పటి నుంచి గిన్నెల వాటి తిందామని. జిగురు 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 అంటే ఆడ నా పిల్లం ఏమనుకుంటది డైరెక్ట్ జిగురుతూనే ఉన్నాడు రా బాబు అనుకుంటా. అడ్డపు సాయి ఏమంటుంది అన్న అరే అందమా చలి పెడుతుందిరా చింటూ. అరే చింటూ చలియా వాయమ్మ ఉంది కాలి చలిలా చికెన్ అయితే తెచ్చినాం. చికెన్ ఇప్పుడు ఎట్లా ఉండాలో నేను చూపెడతా. నీకేం తెలియదు నాకు తెలియదా? నేను నూనె వేయకుండా చికెన్ వండుతా చూడు. చెప్పింది పకోడీ చేసుకోండి బిడ్డ. నువ్వు ఏ కూర వండుతా అంటావు అరే వడ్డునైనా ముసల్దానా పకోడే వండుతా. కాలిగో చూడు పచ్చి వండుతా. నూనె వేయకుండా నోట్లు వేస్తే కరకర అనాలా. ఆడ ముసలాడు అక్కడ ముసలాడు పోతండి ఆయన ఒడ్డు. ముసలోడు వేరే దాన్ని చూసుకుంటాడు కానీ నువ్వు పక్కన రా. కల్లడిల్లకు బిడ్డ రావులమ్మ రావులమ్మ తల్లి వైతున్నా పచ్చి కూర వండుతా నువ్వు చూడు ఇప్పుడు. ఏమైందో ఎందుకు కొట్లాడుతున్నారు? అరే చూడు చికెన్ వండుతానంటే పచ్చి వండుతానంటే నేను తినను. వద్దు నాకు ఏం కావాలి చెప్పు. నాకు మంచిగా పకోడికి కొడి కావాలి. వర్షం పడుతుంది ఇంటనే లేడు. అరే పిచ్చెక్కింది వద్దు నువ్వు వండుతా నేను ఆగం కాలేనన్న. మొన్ననే బాత్రూమ్ కి లైన్ కట్టిన గంట 3 గంటలు అనే ఉన్నాను. సినిమా ఇది ఒక్కటి తీసుకొచ్చి నువ్వు పక్కన ఉండమంటే ఆయన ఎట్లా వండుతాడు? అదే నేను అడుగుతున్నా ఎట్లా వండుతావని. నీకు పచ్చిగా వండిపిస్తా. కర్ర కర్ర అంటది. ఒక సినిమా మొత్తం నేను బాత్రూమ్ లో పకోడి కావాలంటే నువ్వు చికెన్ తీసుకొచ్చి కర్ర కర్ర అంటే దండం పెడతా నాకు పకోడి కావాలి. దేవుడు నీకు తెలియదు. నేను సినిమా చూసిన ఉండనియరు ఏం చేయడు. ఆయన రెసిపీ గురించి ఎట్లా ఎప్పుడే చెప్పాడు. నేను 3 గంటలు బాత్రూమ్ లో కూర్చున్నా. నువ్వు వండిన వండుడికి మొన్న ఆమ్లెట్ అయినా చెప్పిన పాపానికి 3 గంటలు ఇగో ఏమైంది తెలుసా? మొన్న బ్రెడ్ ఆమ్లెట్ చేయమంటే ఆమ్లెట్ చేసిడు. 3 గంటలు బాత్రూమ్ లో కూర్చొని సినిమా చూసిన బాత్రూమ్ లో పెట్టి వద్దే రాదా నూనె పోయకుండా చికెన్ పకోడీ ఏదైనా చికెన్ పకోడీ ఒక ప్రాసెస్ ఉంటది. తిను. కాలంలో ఉంటే మనుషులు ఋషులు అవుతారా ఏం చెప్పారా నువ్వు చెప్పే రెస్పెక్ట్ నేను చెప్పేది తింటారా అయినారా?
ఇగో నీళ్ళతోటి దీపాలు వెలిగించింది తెలుసా మీకు? ఆ? మరి నీళ్ళతోటి నేను పకోడీ ఎంచి పెడతా మీకు. మరి మన ఎందుకు ఆమ్లెట్ లో ఉప్పు వేయమంటే కారం వేసిండు కేజీ? అవన్నీ లొల్లి కాదు బా, ఇప్పుడు ఏం కావాలి అన్న నాకు చలిగా వర్షం పడుతుంది, నాకు పకోడీ కావాలా. చికెన్ పకోడేనా? అంటే చికెన్ పకోడీ. చికెన్ పకోడా నాకు కావాలి. ఓకే, దీనికి సామాన్లు తెస్తావా నువ్వు? మీరే తెచ్చిరు. మేమేం చికెన్ పకోడా పొయ్యి పెట్టిండు, గిన్నె తెచ్చిండు, చికెన్ తెచ్చిండు. ఈ పొయ్యి మొట్టిస్తా, ఆ. కొన్ని నీళ్ళు పోస్తా, ఆ. కానీ ఇట్లా అని ఇట్లా వేస్తే పకోడీ అవుతుంది కదా. చికెన్ చికెన్ పకోడా చెప్తానండి, మీరు ఇబ్బంది పడకండి, మీరు అరుచుకోకండి, కరుచుకోకండి. నేను చికెన్ పకోడా నేను మెటీరియల్ తీసుకున్నా సార్, తీసుకున్న కొద్ది నిమిషం కొద్దిసేపు వెయిట్ చేయండి. ఐదు నిమిషాలు మసాలానే తీసుకోండి. డబ్బాలు పెట్టినది అట్లా డబ్బా ఎవరు దాన్ని పెట్టుకోతాను సామాన్ ఇప్పుడు ఇంట్లో ఏమేమి సామాన్ తెచ్చినారో నువ్వు లోపలికి పోయి చెప్పొకటే సార్, ఈ చికెన్ ఏ పన్నా జిందాబాద్, కే పన్నా జిందాబాద్. చికెన్ చేయాలని వద్దరా? చికెన్ దీన్ని చేసే ప్రాసెస్ ప్రకారం చేయాలి. ఓకే చేస్తేనే అప్పుడు ఒక టేస్ట్ అనేది వస్తుంది. ఓకే కాబట్టి నిలకడ ఉండండి, ఓకే ఊరేగించొద్దండి. ఓకే సార్, జీలకర్రనా నీలకర్రనా? నిలకడగా ఉండండి, జీలకర్ర ఊరేగించకండి. అంటే ఊరేగించకంటే అంటే చికెన్ పకోడీ అంటే కేపన్నా రెసిపీ కూడా రెసిపీ చెప్పేసి ఇదేందా నిదానంగా. అన్న ఇదేంది? సాల్ట్. సాల్ట్ తెలుగులో ఏమంటారు? ఆడబోతుంది కప్ప, కేపన్నేసిండు ఉప్ప. సూపర్ సూపర్. నేను ఇచ్చిన ఒక పిల్లకు ఫ్లవరు కెటప పట్టుకోడు కాన్ ఫ్లవరు. ఇప్పుడు ఏందనేది? పసుపు. అబ్బా పచ్చని మనిషికి వేసుడు అన్న పసుపు. ఇప్పుడు కారం చల్లుతుంది, ఎర్రని మనిషికి వేస్తుడు అది వేరే జిగురుకి వేస్తుడు కారం. కారం అదే మన మమకారం. అన్న ఏమేమి వేస్తావు చెప్పన్నా. జీలకర్ర పౌడర్ మెయిన్ మ్యాండేటరీ ఇగో ఇగో ఇది కర్ర, చేపని వేసుడు జీలకర్ర. బాబు అక్క ఆగో, అక్క చూడు ఏమేయాలన్నది మీరు సదాయిస్తుంది జీలకర్ర పౌడర్. అన్నా మా సబ్స్క్రైబర్ చెప్పు, గట్టి చెప్పు. జీలకర్ర పౌడర్, జీలకర్ర పౌడర్, జీలకర్ర పౌడర్, జీలకర్ర పౌడర్, జీలకర్ర పౌడర్. చూడు అన్ని వస్తలేదు. జీలకర్ర జీలకర్ర పౌడర్, పుదీనా పౌడర్ అంటారు. పుదీనా వేయాలనా? పుదీనా ఇది కొత్తిమీర మెంతం కూర వేయొద్దా? వేస్తాం, అన్ని వేస్తాం. ఉండు, ఇదేంటన్నా? ఇదిగో ఈ రెసిపీ వచ్చేసి యాక్చువల్లీ స్పెషల్ రెసిపీ అన్నమాట. ఈ రెసిపీ చెప్పి నువ్వు నవ్వకు మొత్తం మాట్లాడుతున్నావు. నవ్వకు. ఇది హ్యాపీ బర్త్డే టు యు. అయ్యా అన్న కేక్ అంటే ఇదిగో నేను చేయాలని వద్దా? డిస్టర్బ్ అవుతుంది, మీరే చెప్పాలి. సారీ సారీ సారీ. మిర్చి హైలైట్ చెప్పాలా? ఏం లేని నాకు చాలా చికెన్ పకోడీ అంటే ఇన్న ఏం వేస్తుండో చూసుకోవాలి, మళ్ళీ ఇంట్లో వేసుకోవాలి. కరివేపాకు, కలమాకు, టమాటా కాదా, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్న ఇది కొత్తిమీర, పుదీనా ఫస్ట్ ఇచ్చిండు. కలమాకు, కొత్తిమీర అనుకుంటా. అర్థమైందా? పాలకూరనా? పాలకూర, కొత్తిమీర కాదు చెప్పిందా? సత్తా ఇచ్చినాక చేయకుంటే వెళ్ళిపోతాడు. చూడండి. సరే సరే. మీరు ఉత్తిగా లొల్లి వేసుకుంటే కాదు, ఇక్కడ వేస్తా ఉండు. సుంటే మాటలు తిండికి తిన్న రాజులు పట్టేళ్ళెవరు లేస్తే అబ్బా బలి అబ్బా ఎంత ముద్దుగా కలిపి పడేసిండు. ఇంత 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 కలిసానా? మీరు కానీ తినేసినట్టుంది. మీరు
అందుకోసం మొత్తం వేసేసినాం. గలీజనే పర్వాలా, చికెన్ తినారా? చికెన్ వండాక తినేసిడే. ఇది మంచి కలుపుకోవాలన్నమాట. ఓకే కాలం తగ్గుతుందన్నా. అలా పిండి వేసేస్తున్నా. ఏ ఉండు ఒక నిమిషం. అన్న చెట్టు పట్టుకో ఒక నిమిషం. ఏం వేసినావు అన్న ఇప్పుడు కవర్లా? పాము లేదు, ఏం లేదు, ఉప్పు లేదు, పాము. మళ్ళా కారం వేసుకోవాలా? స్పైసీ కొద్దిగా టచ్ చేయాలి ఇంకా కొద్దిగా. కెమికల్ వస్తుందా? ఓకే. వేయమంటావా? అమ్మా, ఇప్పుడు కాదు ఎప్పుడు వేయకు. నీకు పెళ్లి కాలే కదా, ఇదే అన్నా. కట్టపకు పెళ్లి కాలే కదా, మాత్రం ఉంది. నీకు అయింది మరి. ఏం చేస్తావు? అనుకుంటా నేను ఆత్రం మరి. ఒక పిల్ల లెక్క టేస్ట్ చేయొద్దు మామ. ఎందుకు ఏం చేస్తున్నావు? ఎందుకు వేస్ట్ చేయొద్దు? ఏందన్నా ఇది పిండి నాగం చేస్తున్నా చికెన్ గానీ నెక్స్ట్ నేను కుళ్ళ మాట చేస్తున్నా. ఏందంటే ఊర్లల్లో పల్లెటూర్లలో కళ్ళు పెట్టుకొని కొంచెం ముంట పెట్టుకొని ఒక ఇగో బ్యాచిలర్ లైఫ్ ఉంటే ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటాయి. ఇట్లా ఒక 2 బీర్లు పెట్టుకొని మా అన్న రెసిపీ మీరు ట్రై చేసిరనుకో ఖుష్. ఏమంటావు జిజానా? నువ్వు ఇప్పుడే ఊరుస్తుండ్రయ్యా. వర్షంలో బీర్ తాగొద్దన్నా, ఇసుకి వేసుకొని ఆ వేడి ఏం అలవాట్లేదు అయ్యా. కాదు మొన్న వీడియోలో బీర్లు దాపెట్టుకుంటాడు వెళ్ళా. ఇది మనం ఏంటంటే యాక్చువల్లీ ఇది కనీసం ఒక అన్న ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేయగానే అయిపోతుంది. 2 to 8 hours మనం ఏం చేయాలి, మ్యాగ్నెట్ ప్లీజ్ మాకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో మాట్లాడతాం. ఇంగ్లీష్ 8 hours ఆగాలా అన్న? ఇద్దరు 8 hours ఆగేట్లోపు మినిమం 2 hours ఆగాలి. సో చికెన్ కాబట్టి మసాలా చికెన్ అరే మొత్తం చెప్పని అన్న ఆగు. చెప్పండి. కాబట్టి మనం తొందర చేయాలి కాబట్టి దీనికి ఏంటంటే ఐస్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్. అవి ఎప్పుడు తెచ్చివన్నా? ఐస్ అనేది ఐస్ క్యూబ్స్ పెట్టాలి. ఐస్ వేయాలా? ఐస్ క్యూబ్స్. అల్లం పేస్ట్ అది బిర్యానీ ప్యాకెట్ బిర్యానీ డైరెక్ట్ అబ్బా అన్న చేసే ఇంగ్లీష్ లో మాట్లాడాలి. ఓకే, ఇంగ్లీష్ లో మాట్లాడు. పక్క కడప మాట్లాడు. పెద్ద నుంచి చిన్న ఫస్ట్ నువ్వు మాట్లాడు. నువ్వు కేవలక్కడ పెద్ద నువ్వు. ఐస్ క్యూబ్స్ చేసి చూడండి. అబ్బా నీళ్ళు వస్తున్నాయి ఏమన్నా? వజ్రాలు వేసిన అన్న ఇప్పుడు తెల్ల వస్త్రాలు ఇవి. ఇక్కడ నల్ల వస్త్రం ఉన్నాక జిగురికి నీకు తెలుస్తలే. 10 రోజులు వచ్చింది ఈడ, నీకు అర్థం అయితలేదు. ఏమండి ఏమండి అని మాట్లాడుతున్నావు. నేనేమో బావా బావా అని జిగురుతుండు మాట్లాడుతుండు. నీకు అర్థం అయితలే అక్క, నీకు అర్థం అయితలేదు. ఇందాక చాయ్ వచ్చింది అన్న. అన్న ఆయన చాయ్ తెచ్చింది, నేనన్న నిలబడ్డా లీటర్ చాయ్. నేను చాయ్ తీసుకుంటున్నా. ఏ జరుగు నీకు మా ఆయనకి అని అంటుంది. వచ్చేసింది తెగుతుంది మీరు మాత్రం విడాకులు ఇప్పించేట్టుందిరా బాబు. అలా నువ్వు చేసి ఇప్పుడు చేయవద్దా? అక్క ఎందుకు వేస్తారన్నా? అరే అన్న ఎవరిని మాటిస్తా? అరే అది ఏకన్నా కట్టపాడు వచ్చి తింటాడు. అది అది దిష్టి. మనం అడవిలో కొడలు కాబట్టి దిష్టి పెట్టాలా? అరే కట్టప్ప ఉండు వేస్తాను. అది నూనె నూనె నా నీళ్ళు అనుకున్నా. మూతి పెట్టకండి, మూతి కాలిపోద్ది. ఎప్పుడైతే అని చెప్పి నిరాశ తెచ్చుకున్నా. ఇట్లా ఇట్లా వేస్తుంటే ఇట్లా మనకి ఇట్లా ఏమొస్తాయి అన్నది బాస్మాలు అన్న నేను కలుపుతా చెప్పన్నా. నాకు ఇష్టం కలుపుడు. కలపకూడదు. నేను ఎదుకొచ్చానా? నీకు పెళ్ళైంది అంటే పెళ్లి కాలిపోతా అయిపోద్దు. అయ్యా పెళ్లి కానోళ్ళకి మరి కేపనకి పెళ్లి కాలేదు. ఆయన మాస్టర్
వచ్చిండు. వచ్చిండు ఆయన మాస్టర్ కాబట్టి ఎప్పుడు వచ్చాడు అనే గుండె వచ్చాడు. ఇట్లా కడప ఒకసారి కిందికి. ఇట్లా చూపి ఆహా ఈ అమ్మ, నీ గుండె అందం కడప నీకు. బాబా సాయిలా సాహిత్య ముత్యాలు అని చెప్పి ఫ్యాన్ రీస్ చూడుతాడు చూడు, అట్లున్నాను ఉరుకులాడు. అది కాదు అన్న అది కాదు, వాళ్ళిద్దరు ఎట్లుందంటే అది ఎప్పుడెప్పుడు అయితే ఎప్పుడెప్పుడు తిందామన్నట్టు మీకు ఇప్పుడు అది మరి చిన్నగా వేస్తుడు. చల్లగా కావాలి కదా. చల్లగా వేడితో తింటానే, చలికి వేడితో అరే తింటానే. మీకు టిస్ట్ చెప్పాలి ఇప్పుడు, ఇది ఎందుకు కూర్చొని తెలుసా అప్పటి నుంచి ఆ. గిన్నెల వాటి తిందామని. ఓడదేమో కానీ ఇంకేమైనా లైన్ గా పడుతున్నాయి. గోలీలో చూస్తున్నా అంటే కేరింగ్ అన్న, అది కేరింగ్. వీళ్ళకి అన్న మీద కేరింగ్, అన్న మీద కేరింగ్ లేదు, ఫుడ్ మీద కేరింగ్ ఉన్నట్టు. అంటే అన్న మీద అన్న కేరింగ్ ఉంటే అన్న మీద మాకు ఇది ఎట్లుంది తెలుసా, దేవుడికి ఆహా. నైవేద్యం పెట్టుకొని బస్సులు తిన్నట్టు అన్న పేరు మీద వేసుకుంటా అందరం తింటున్నాం ఇక్కడ. ఎయ్యన్నా ఇయ్యి. कोटी गोला जबड़ा जबा नाल के कहने और अगर का 1.8% बेच रहे हो 50 दिल्ली काटम आ 5 रुपए से और का पिया तो कल गुम होया ना कल कुछ होया ना गोमा गारंटी नो गारंटी రేపు తమాషా ఎల్లో తమాషా నిన్న आता राइट इसको फाइट అలా చెప్పాలా? నేను చెప్పాలి, నువ్వు చెప్పింది. ఇలా చికెన్ ఉంది, అవన్నీ ఏం లేవు. నేను చెప్పాలి, నువ్వు చెప్పింది. నేను తీసుకోవాలి స్ప్రైట్. స్ప్రైట్ గా ఐసై నీవు అరే నీకోసం అట్టబు సాయిబురా అన్న నువ్వు నేనప్పుడు ఎన్నో మాట్లాడినా నువ్వు చేస్తున్నావు అని లేపుతున్నా. చెప్పాలా అంత ప్రేమతో ఉంటారు నా దగ్గర. చూస్తావా, అది కటప మేమంటే చేయకూడదు. నిన్ను ఏం తప్ప అనుకోము. మరి మేము నా అన్నవు రక్త సంబంధం కాకుండా నువ్వు నా అన్నవే. అన్న నార్మల్ కూడా లేపుతా లేవని ఇంకే అన్న తక్కువ బరు అట్లా చెప్పడం కాదు, అన్నని జిగురు తప్ప ఎవరు లేపలేరు. జిగురు 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 అంటే ఆడ నా పిల్ల ఏమనుకుంటది డైరెక్ట్ జిగురుతారు ఉన్నాడు రా బాబు అనుకుంటా. రోజులు ఎట్లుంటావన్నా మళ్ళీ ఇక? 10 రోజులు కొత్త సరే ఒక్కడే చెప్పు, అదంతా కాదు. జిగురు లేనప్పుడు, జిగురు రోజు వస్తుంది ఈయన కోసము, జిగురు లేనప్పుడు ఎన్ని డేస్ ఎప్పుడైనా ఉన్నావా? అరే కట్టప్ప చెప్పు, సమాధానం దండం చెప్పు. పెడతా. ఆ జిగురు 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 అరే, జిగురు ఒకసారి జిగురు చూడగానే మొత్తం జిగురు అవుతుంది కదా. ఒక పాట వచ్చేసింది బాలా. నీ శిక్షణం పోతే అవుతుంది పెద్ద బాలా. నేను అందుకు సరే ఇగో వెదర్ బాగుంది కాబట్టి వెళ్ళు జిగురుతోటి పెళ్ళాయే. నీకంటే చూపులే చెంత చేరలే ఏదో 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 ఇక్కడ రోజు ఏదో అవుతుంది. సాయన గురించి చెప్పండి. మన ప్రతి వీడియోలో నా గురించే చెప్తున్నా. ఏం చేస్తాడు? అన్నా నా లవ్ ఫెయిల్ అయిందన్నా. అది కాదు, పేరు కాదు అన్న. ఆపని అవ్వ ఇగో ఏమంటుందన్న అరే అందమా మొన్న నుంచి అన్ని స్ప్రేలు ఒక డైలాగ్ కొట్టింది, ఏక్ నైతో 1000 తూ నైతో పూరా బజార్ అన్నాడు. అది మరి అట్లా కాదు. చెప్పిన తర్వాత 2 minutes కి క్లిక్ అయింది. సాయనకైతే మస్తు ఫాలో అయింది. ఏం లేదు, ఎవరున్నా ఏమున్నా మా ఇంట్లో మా మమ్మీ ఉంది. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాను. అరేంజ్ మ్యారేజ్, ఓన్లీ అరేంజ్ మ్యారేజ్. చూడు లవ్ మ్యారేజ్ ఒకవేళ లవ్ చేసినా అది అరేంజ్ మ్యారేజ్ కి కన్వర్ట్ చేసి
బస్. ఇంట్లో చెప్పి వాళ్ళ ఇది అట్లయితే చాలా సార్లు చెప్పిండు. Love arrange అని చెప్పు. ఏంటంటే Love అని సాయిబాయ్ ఏదున్నా సరే వాళ్ళ మమ్మీతోనైతే చెప్పుకుంటాడు. ఈ పెళ్లి ఊటంగా వాళ్ళ మమ్మీతో చెప్పే చేసుకుంటాను ఒక ఎన్నోసార్లు కూడా చెప్పిండు. అంటే ఊరంతా సిద్ధులు వేసేయండి. అలా కలమాకెడికి చెప్పుకొచ్చిన వాళ్ళ అక్కడ ఉండే. రాంబాయ్ ఉంటాడు కర్రేపోకు, రాంబాయ్ ఉంటాడు కర్రేపోకు, ఏ పని వేసిండు కర్రేపాకు. మసాలా వద్దు నాకు. అరే ఉండండి మీరు. అరే ఆగాలి, అరే. స్ట్రాంగ్ అది జీడిపప్పు చికెన్ పకోడీ అమ్మ. జీడిపప్ప అది జీడిపప్పు అన్నది మరి కాజు రాది కాజు అన్న ఏమంటారు అన్న దాన్ని? కాజు జీడిపప్పు కాదు, రెండు ఒకటే. అన్నిటిలో ఒకటే పేరు. బాగున్నా కాజు కాజు రాజా ఏందన్నా నాకు ఎట్లా ఏది భోజనాలకు వెళ్తారు చూడు, తీసుకొని వెళ్ళిపో. అయ్యనా ఒక్క పాలనకి కాదు, ముగ్గురు ఉన్నారు ఈడ. చెప్తున్నా పప్పుల చికెన్ పకోడీ మెంటల్ అంటే మెంటల్ షాట్. నాకు చికెన్ నచ్చినందుకు నేను ఏం చేసిన తెలుసా? చికెన్ పకోడీ అన్నం పెట్టుకొచ్చుకున్న పకోడీ అంచుకి అబ్బా నేనైతే ఖుషి అయిపోయినా పోయా. ఇదిగోడే మాట్లాడారు ఎందుకంటే తినే ప్రోగ్రామ్ ఉన్నారు ఇదంతా. మాస్క్ పెట్టుకొని వచ్చింది. తినక ముందుకేమో ఓ అన్నాడు, తిన్న తర్వాత ఇట్లనే ఉండొచ్చు అంట. ఏమన్నా ఎప్పుడైనా సూపర్ నైస్. చేతిలో పడుకొని తింటున్నాను. ఓకే గైస్, థ్యాంక్ యూ. చికెన్ పకోడా రెసిపీ మొత్తం చూపించేసిన, ఈ విధంగా చేసుకొని తినొచ్చు. సాయన్న రెసిపీ, నెక్స్ట్ రెసిపీ సాయన్న చేస్తాడు. ఏం చేస్తావు? అన్ని నువ్వే దగ్గర ఎన్ని చేపలు పెట్టినావు? 6 చేపలు పట్టినా మొన్న ఒక్క చేప పెట్టినాం చిన్నది, దీన్ని కూడా బిల్డప్లే. మొత్తం నేనే పడ్డా అంటాడు. ఒక విషయం చెప్పనా, పెద్ద చేప పడిందే వీడియోలో ఉంది, పడిందే అన్నాడు. జాకెట్ మొక్క వచ్చింది. నిజంగా వచ్చింది. అవును, నీకు కృషి అయిపోయిన పెద్ద చేప అనుకో. ఓకే గైస్, బాయ్, థ్యాంక్ యూ, సత్ శ్రీ అకాల్.